వరకు ఒక సేవకుడిని తీసుకొచ్చి నీ వెనకాల కూర్చోబెట్టుకుంటావు చెప్పండి? ఒకరిని గణపరచటానికి, ఇంకొకరిని గణహీనపరచటానికి సువార్త పరిచర్య లేదు. దేవునికి ఏ పరిచర్య అయితే అప్పగించాడో ఆ పరిచర్యలో నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. అయితే అట్లయితే మరి మా ప్రాంతానికి వచ్చి మీరు సువార్త ప్రకటించవలసిన అవసరము ఏమొచ్చింది? మా వీధికి వచ్చి సువార్త ప్రకటించవలసిన అవసరత ఏమొచ్చిందని? ఈ వీధిలో సేవకులు లేరనా, ఆ వీధిలో సేవకులు లేరనా, లేక ఆ వీధిలో సేవకులు లేరనా? ఒకవేళ సేవకులు ఉన్నను సువార్త ప్రకటించకూడదు అని దేవుని వాక్యం ఏదైనా మనకు తెలియజేస్తుందా? ఒక సేవకుడు ఉన్న చోటకి నువ్వు వెళ్ళకూడదు అనే ఆజ్ఞ ఏదైనా దేవుడు మనకు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కానీ మనం ఎందుకు అలాగా ఆలోచించలేకపోతూ ఉన్నాము అంటే దీనికి పౌలు భక్తుడు ఖచ్చితంగా సమాధానము చెప్పాడు. మరి ఎక్కడ చెప్పాడు ఈ సమాధానం కదండి? అయితే అది కూడా మనము తెలుసుకోవాలిగా. ఇలా చెప్తూనే ఇంకో అరగంట కూర్చోబెడదామన్నా మీ ఆలోచన కదా అని మాత్రం మేము అనుకుంటున్నారా? అలాంటి ఆలోచన మా మనసులో లేవని అనుకుంటున్నారా? అలా ఏం అనుకోబాకండి. ఖచ్చితంగా మీరు ఇంకా అరగంట అయినా కూర్చుంటారని నాకు తెలుసు కదండి. తెలియదని మాత్రం మీరు అనుకోబాకండి. అయినా మిమ్మల్ని అరగంట కూర్చోబెట్టాలని నేనేమి అనుకోవటం లేదు కదండి. ఇంకొక 10 నిమిషాలైనా ఉందాం అనుకుంటే అంత ఓపిక కూడా నాకు లేదు. నాకు కూడా ఆకలి వేస్తున్నట్లుగానే ఉంది కదండి. సరే, మంచిది. అయినప్పటికీ కూడా దీని మీద మరి పౌలు భక్తుడు మరి ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అంటే ఆయన తన మనసులోని మాటలు ఏమి చెప్పాలనుకోవటం లేదు, కానీ తను చేస్తున్నటువంటి పరిచర్యను ఎలా చేస్తున్నానో తెలియజేయాలని మాత్రం అనుకుంటున్నాడు. ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఎందుకు పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఏ సరిహద్దుల్లో పరిచర్య చేయాలనుకుంటున్నాను, అక్కడ నుంచి నేను ఇంకా ఎలా విస్తరించాలనుకుంటున్నాను అనేటటువంటి తన మనసును మాత్రం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడ తెలియజేస్తున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతాము. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో, తమ్మును తామే మెచ్చుకును మరి కొందరితో, జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరిని ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరిని